దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగనగాక. ఈ సాయంకాల ఉపవాస మరియు ఇంటర్సెసరీ ప్రేయర్లో పాల్గొన్న ప్రతి బిడ్డని దిడనిండాలుగా దీవించి ఆశీర్వదించింది గాక. మిక్కిలి ప్రియులరా, ఈ శుక్రవార దినమున మనందరికీ దేవుడు అనుమతించినటువంటి ఇంటర్సెసరీ ప్రేయర్లో కీర్తన గ్రంథము 19వ అధ్యాయము 14 వచనాలు ఉన్నాయి. వాటిని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేస్తాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షం ఆయన చేతిపడిన ప్రచురపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. ద హెవెన్స్ డిక్లేర్ హిజ్ క్రియేషన్. The Lord God Almighty is with us. Day unto day at rest speech, and night unto night sweetest knowledge. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. క్లియరా? The creation of God will be remaining as silent. బట్ యాజ్ లాంగ్ యాజ్ వి సీ, మనం చూసినంత వరకు ద క్రియేషన్ డిక్లేర్స్ హిజ్ లైఫ్ స్టైల్. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించి ఉన్నది. లోతగంతముల వరకు వాటి ప్రకటన బయలువెళ్ళుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశాను. అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తును అలసించినట్లు తన పదమునందు పరిగెత్తును అలసించున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దారి చూసి తిరిగి వచ్చున్నాడు. అతని వేడికి మరమైనది ఏది? సిన్స్ ఇట్ ఈస్ ద డే లైట్, లైట్ గివ్స్ అస్ ద పవర్ అండ్ ఎనర్జీ టు ద ఆల్ క్రియేషన్, ట్రీస్, ప్లానెట్స్, plants, animals, birds, human, everywhere due to the light of sun is giving ability to survive the creation well in proper. యెహోవా నియమించిన ధర్మశాస్త్రం యథార్థమైనది, అది ప్రాణమును త్రెప్పరలు చేయను. యెహోవా శాస్త్రం నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించునంటాడు. యెహోవా ఉపదేశం నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కరుణకు వెలిగించును. యెహోవా ఎందైన భయము పవిత్రమైనది, అది నిత్యం నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటేను, జుంటి విస్తారమైన మేలిమి బంగారు కంటేను, కోరదగినవి. తేనె కంటేను, జుంటి తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని గైకొనటం వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములో పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడిని, అధిక ద్రోహం చేయకుండా నింద రహితుడనగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ దానముని దృష్టికి అంగీకారం లగనగాక. లేరా, దేవుని మాటల్ని మనం ధ్యానం చేస్తాం. ఆయన సృష్టించగా ఎవడు తిప్పివేయలేడు. దేవుని చిత్తానికి మనం మహిమ కలిగిస్తాం, ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, ఆకాశంలో దేవుని మహిమను వివరించినవి, అంతరిక్షం ఆయన చేతి పని పరిచయపరచినదని, పగటికి పగలు బోధ చేయించినదని, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు. ఆయనను మీ సృష్టి ఎంతో హెచ్చైనది, గొప్పది కొనియాడుతున్నాం. ఈ సాయంకాల సమయంలో ఈ ఇంటర్సెసరీ ప్రేయర్ల పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించమని, ఈ క్రిస్మస్ సీజన్లో మీరే మమ్మల్ని నడిపిస్తున్నందుకు నాకు తెలియజేస్తాం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల శ్రమలతో దేవుడు మనందరికీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.